విన్నగు రచనలతో ఎన్నదగిన తెలుగు భాష తెలుగున మాట్లాడుదాం తెలుగు పాట పాడుదాం తెలుగు పాట వీడనంటూ ప్రతినబూరుదాం అమ్మ నాన్న పిలుపులతో అమృతమగు భాష తేనెలకు పద్యముతో తీయనైన భాష అమ్మ నాన్న పిలుపులతో అమృతమగు భాష తేనెలకు పద్యములో తీయనైన భాష మురిపించే కథల నల్లు కమ్మనైన భాష మోహనమయ్యేయముగా సాగు తెలుగు భాష నా తెలుగు భాష తెలుగున మాట్లాడుదాం తెలుగు పాట పాడుదాం తెలుగు పాట వీడనంటూ ప్రతినబూలుదాం మనమందరం తెలుగు వారమైనందుకు గర్విద్దాం. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఏరియా కళాశాల నుంచి ఎవరైనా ఉన్నారమ్మా? ఏరియా కళాశాల మార్కెట్ కాలేజ్ నుంచి అందరికీ శుభోదయం. నా పేరు ఇందిరా. నేను థర్డ్ బీకామ్ సిఏ చదువుతున్నాను. మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపు
విన్నట్టు మనం విద్యార్థులకు నిర్వహిస్తున్నటువంటి 3 పోటీలు పద్యము లేదా వచన కవిత పఠనం మొదలు నిర్వహించాం. పద్యము లేదా వచన కవిత రచన ఆ గదిని నిర్వహించాం. మాటల పోటీ కూడా ఇప్పుడు పూర్తి అయింది. న్యాయ నిర్ణయితులు నిర్వహించినటువంటి మొదటి 2 బహుమతులకు ఈ కార్యక్రమం అనంతరం ముఖ్య అతిథులు చేతి మీదుగా వారికి బహుమతి ప్రదానం చేయడం అనేటువంటి జరుగుతుంది. వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడే కూర్చోండి. తర్వాతి కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో మీకు కూడా వచ్చేటువంటి బహుమతులు అలాగే పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి విద్యార్థికి ప్రశంసా పత్రం ఉంటుంది. అవన్నీ తీసుకొని మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మీరు ఇక్కడ నుండి వెళ్ళవచ్చు. తర్వాతి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కలుపురా గారికి నమస్కారం. మేడం, ఈ కార్యక్రమంలో అదొక భాగం. సార్ మీరు కూర్చోండి. వేదిక మీద ఉన్నటువంటి 3 మహానుభావులు తర్వాతి కార్యక్రమంలో కూడా కూర్చోవలసినటువంటి వ్యక్తులు. ఈ కార్యక్రమానికి అంటే మనం నిర్వహిస్తున్నటువంటి ఈరోజు ప్రధానమైనటువంటి విద్యార్థులు దయచేసి అర్థం చేసుకోవాలి. మళ్ళీ మీరు నిశ్శబ్దంగా ఉండాలని చెప్పాలా? నిర్వహిస్తున్నటువంటి మన ఈరోజు కార్యక్రమం మన ఉస్మానియా కళాశాల ఎత్తుశాస్త్ర విభాగంలో ఆచార్యులుగా సుదీర్ఘకాలం పనిచేసి ఈ కళాశాల నుండి పదవి విరమణ చేసినటువంటి స్వర్గస్థులు ఆచార్య ఎన్వి కృష్ణమూర్తి గారి శత జయంతి ఉత్సవాలు. ఈ ఉత్సవాల్లో భాగంగా విద్యార్థుల పోటీలు నిర్వహించాం. తర్వాత ప్రధానమైనటువంటి కార్యక్రమం ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మన ఉస్మానియా కళాశాల ప్రిన్సిపాల్ సయ్యద్ సమీవుద్దీన్ ముజమ్మిల్ గారిని వేదిక ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సాహితీ సదస్సు అధ్యక్షులు పురాణి చంద్రశేఖర కల్పూరా గారు మొత్తం ఈ కార్యక్రమం ఆది నుండి మొత్తం ఈ నిర్వహణ వారు వారి నిర్వహణలోని ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతున్నది. వారు ప్రతి వేదిక మీద ఉదయం మేము కళాశాలకు రావడానికి అనుకుంటే ముందు వారు వచ్చేసారు. సార్ మేము మధ్యలో దాకా వచ్చే కార్యక్రమాలు చూసుకొని కళాశాలకు వచ్చారు కాబట్టి అరగంట లేట్ అయింది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వారి యొక్క సలహా లేకపోతే వారి యొక్క సూచనల మేరకే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆశీర్వయ్యారు. సో ఈ కార్యక్రమం విజయవంతం అవుతున్నటువంటి తెలుగు శాఖ కేవలం ఒక వేదిక మాత్రమే. మొత్తం కీర్తి అంతా కూడా చంద్రశేఖర కల్పూరా గారికి వస్తుంది. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆచార్య ఎన్వి కృష్ణమూర్తి గారితో ప్రత్యేకమైనటువంటి సంబంధం, అలాగే వారి దగ్గర శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, వారితో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు మేము ఆహ్వానించడం జరిగింది. వారితో ఇంకా 2 డాక్టర్ సత్తార గారు, అలాగే ఉర్దూ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఫజల్ రెహమాన్ గారు కూడా రావాల్సి ఉంది. ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథుల్లో మనకు సిలోన్సుద్ది కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ గా పదవి బాధ్యతలు నిర్వహించి ఇప్పటికి కూడా చాలా యవ్వనంగా కనబడుతూ పదవించినటువంటి ప్రతి వ్యక్తిని తన చిరునవ్వుతో ఆనందింపజేసేటువంటి డాక్టర్ జీవి రమణయ్య గారిని వేదికకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆచార్య ఎన్వి కృష్ణమూర్తి గారితో ప్రత్యక్ష సంబంధం ఉంది. వారి మీద అభిమానంతో ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి నేను వెట్టెక్కడానికి ఇబ్బంది ఉంది అయినా కూడా ఈ కార్యక్రమానికి వస్తానని మా తెలుగు శాఖ యొక్క కార్యక్రమంలో అభిమానంతో చేసినటువంటి ఆచార్య జీవి కృష్ణమూర్తి గారు
ఉస్మానియా కళాశాలలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పదవి విరమణ చేసినటువంటి ఆచార్యులు వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి ఎన్వి నరసింహమూర్తి గారు, వీరు ఆచార్య ఎన్వి కృష్ణమూర్తి గారి పెద్ద కుమారు. సో ఆ కుటుంబ సభ్యుల్లో పెద్ద వ్యక్తిగా మిమ్మల్ని ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. విచ్చేసినటువంటి వివిధ కళాశాలల విద్యార్థులు, కుటుంబ సభ్యులు, న్యాయ నిర్ణేతలుగా విచ్చేసినటువంటి గౌరెడ్డి హరిచంద్రారెడ్డి గారు, డాక్టర్ పోతన్న గారు, అలాగే జంధ్యాల రంగబాబు గారు, ప్రధానంగా ఈ కార్యక్రమానికి మేము తెలుగు శాఖ తరఫున ఆహ్వానం పడకపోయిన ఈ కార్యక్రమం మీద లేదా ఎన్వి కృష్ణమూర్తి గారి మీద లేదా కులాడి చంద్రశేఖర్ కలుగురావు గారి అభిమానంలో వారి యొక్క నేతృత్వంలో వచ్చినటువంటి ఆహుతులందరికీ, మా కళాశాల అధ్యాపకులకు, విద్యార్థులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. స్వాగతం, సుస్వాగతం కార్యక్రమానికి ఆహ్వానం. ఈ కార్యక్రమంలో ప్రార్థన కంటే ముందుగా ఎన్వి కృష్ణమూర్తి గారి చిత్రపటానికి వేదిక మీద ఉన్నటువంటి ఆహుతులందరూ కూడా వచ్చేసి వారికి శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. Yes. Quiet, please. Yes, sir. We are all assembled here to pay our homage to one of our veterans, great scholar of eminence. Let us maintain decency and effort. Thank you. We start today's program with a prayer by the students. Prayer by the students. Vaadapi Ganapatim Vaje Hum 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 Varanasyam Varapradam Shri Vaadapi Ganapatim Vaje Hum Varanasyam Varapradam Shri Vaadapi Ganapatim Vaadapi Ganapatim Vaje Hum Pura Kumbha Sambhava Munivara Prabhu
పూరం కలుష విదూరం భూతాకారం అనాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం కరాంబుజ పాశ బీజాపూరం కలుష విదూరం భూతాకారం అనాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం వాదాభీషణ బింబతే అంవారణాస్యం ప్రదం శ్రీవాదాపి గణపతిం భజే ధన్యవాదాలు. First, the principal that is me, and I will take the podium. Distinguished guests on the dais, I'm rather terrified, petrified, stupefied by the presence of such great scholars on the dais. All the literature of Telugu literature, all the literature of Telugu literature, I find here today in Osmania. I give it a privilege to be here among all the great masters. I thank you all for having graced this occasion. And this occasion, the befitting occasion, and your presence has enhanced the appeal of this event. The great men who are present on the dais, Sri K.C. Kalpura garu. Well, the doyen of literature. I would call him a walking encyclopedia, a chronicler for any information regarding the past history of this glorious institution, where suppose any tidbit of information that I need, I always fall back upon Kalpura garu. Because touch wood, with God's grace, he has got an elephantine memory. Very prodigious memory he has got. And he recalls anything in a jiffy. Anything and everything that has taken place in this great institution, he recalls it. And he regales us hours together recalling those events. Not a single event has been missed. And through him, I have had the good fortune of being introduced to Sri Krishnamurti garu in absentia. I have heard Kalpura sir waxing eloquent about Krishnamurti garu many a time. And Kalpura garu, we thank you from the bottom of our hearts for always being there for Osmania. You are a worthy Osmanian, sir. We have got other great people on the dais, equally great. We have got Sri N.V. Narasimhamurthy garu, the son of the great man whose centenary celebrations we are celebrating today. A chip of the old block. Wrong side. No. He resembles sir a lot. And I think though I might not have seen sir, I see sir in you, sir. And it has really warmed the cockles of our heart for having you here, sir, and for having celebrated this great event, the centenary celebration of this great scholar who served this Osmania College for a long time. We have got another great scholar, J.S.R.K. Sharma garu,
who is the secretary of the Scientific Services. All these great men, though they have advanced in age, again touch wood, they have got the miracle on them. They are so enthusiastic. Their zeal, their enthusiasm is infectious. See that they are still very active, and that activeness oozes from every pore of their body. Sharma sir is one of them. At this age also, he deceived age, and he is actively participating in all the functions. Wherever Telugu literature is involved, we see Sharma sir name almost synonymous with such activities. Another great stalwart here, Ramaya sir. We are brothers because we studied in the same alma mater. Ramaya sir is a proud student of Usmania, adorned several posts, retired as principal of Sindhurgi College, the other esteemed college of Karnool, a scholar in his own way, and a person who always thinks about Usmania. These are all people who have been associated with Usmania College, along with the great man, Professor N.V. Krishnamurthy Sahab. The other person who is adorning the stage today is my own Guru, Sri G. Krishnamurthy Garu, the namesake of N.V. Krishnamurthy Garu. They share the same name, they share the same qualities. Sir, an economist, the Department of Economics flourished under Krishnamurthy Sahab. My brother-in-law, Mr. S. Nisar Ahmed, was his colleague for a long time. And all these people, they live and they breathe Usmania. Usmania flows in every sinew of their nerves. And we are all assembled here today to celebrate the 100th birthday of more than a doctor, N.V. Krishnamurthy Garu. It is said that in more than 100 years was born a person through whom the entire community expresses its dreams, hopes and aspirations. Such was Krishnamurthy Sahab. And it is a good fortune of Usmania that we had such gems in Usmania College. I see your friend Janjala Babu has also arrived. Another son of Usmania. Other people who are seated here, Sotana Garu is always there in the forefront whenever there is a Telugu program. Reddy Garu and all the others. Krishnamurthy Sahab, though was a lecturer in zoology, he was very proficient in Telugu. He was a scholar, beyond a shade of doubt. And I have heard that he had a passion for English literature as well. He was a very good English speaker. True. When Anwar Singh invited me to be the chief guest of this function, I was a little shaky. Coming here, standing among all the great scholars of Telugu, I thought that what will an Englishman do here? It would be just like a wrong man in workers' paradise. But I could make the connect because from my brief understanding of the great personality,
I came to know that Sir was proficient in English as well, and Kalkula Garu will throw much light about his lifeline. But I would just like to quote H.W. Longfellow, who said, "Heights of great men reached and kept were not attained, but they toiled in the night while their companions slept." So this great men, they have all the midnight oil. They have served not only the places where they have worked, but they have served the cause of Telugu literature to the maximum extent possible. That is why, even after so many years, Krishnamurti Garu is being revered and respected today. And then we are here. Well, I did not say much beyond this about the greatness of this man, the greatness of the language. Telugu, the Italian of the East, and the banner here says, Desha Bhasha Bandhu, Telugu Bhasha, Telugu Bhasha, Lessa. That less, I would translate in English, Lessa, Patmana, no, it can never be. I always say, Desha Bhasha Bandhu, Telugu, Lessa, Lessa is Greek, but here Lessa is English here. So, it conveys a deep meaning for me, because it is one language which is music to the ears. Just heard this recitation of prayer, how beautiful it was. I saw Kalkura doing this, listening to the prayer, and other people also. This is what Telugu makes us do. So, a great language, great people who have served this language who are here today, assembled to commemorate the birth centenary of a great man. I welcome you all, and I thank you all for being here today. We are all here for a great event, and wherever he is, Krishnamurti Garu, M.V. Krishnamurti Garu will be smiling from the heavens on us, and we will be happy, pleased to see all his family members and all his Telugu family members to be here. And I thank the Department of Telugu and the Sahiti Sadassu for having chosen Usmania College as the platform to celebrate this great event. Thank you very much. And I think I will be failing my duty if I don't thank my secretary and correspondent, Madam Azra Jalil Sahiba, who is slightly indisposed today because of the weather conditions. She is running a cold and fever, so she couldn't be here. She expressed her gratitude and she has expressed her thanks for inviting her, and she expresses her gratefulness for having been invited to this function. Thank you very much. We will start with Sri K.C. Kalkula. సభాధ్యక్షులు, కళాశాల అధ్యక్షులు, సౌమ్యుద్దీన్ గారు, ఇతర పెద్దలు ఎవరెవరున్న విషయాలను వివరాలు చెప్పారు. మిత్ర బాంధవులు, విద్యార్థులు, విద్యార్థినులు, కృష్ణమూర్తి గారి కుటుంబ సభ్యులు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఒక వ్యక్తి కీర్తి ఈ భూమండలం పైన ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు ఆయన స్వర్గసుఖం అనుభవిస్తూ భారతం చెప్తుంది. పుట్టి 100 సంవత్సరాలు, చనిపోయి దాదాపు 20 సంవత్సరాలు అయిన తర్వాత కూడా, 15 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎన్వి కృష్ణమూర్తి గారిని ఈరోజు మనం తలుచుకుంటున్నామంటే ఆయన కీర్తి ఎంత గొప్పదో ఆలోచించండి. ఇంకా చాలా రోజులు ఆయన స్వర్గసుఖం అనుభవిస్తూనే ఉంటాడు. ఒక కవి తన కవితల ద్వారా జీవిస్తే, ఒక వకీలు తీర్పుల
ద్వారా, కోర్టుల తీర్పుల ద్వారా జీవిస్తే, ఒక వ్యవసాయదారుడు తన ఉత్పత్తుల ద్వారా జీవిస్తే, ఒక అధ్యాపకుడు తన విద్యార్థుల ద్వారా, కవి తన కవిత్వాల ద్వారా జీవిస్తాడు. ఎన్వి కృష్ణమూర్తి గారు ఉపాధ్యాయుడు, కవి, ఈ రెండింటి ద్వారా ఆయన జీవిస్తాడు. ఆ విద్యార్థులందరూ ఆయన్ని దాదాపు 65 సంవత్సరాల తర్వాత రమణయ్య గారు, కృష్ణమూర్తి గారు, డాక్టర్ సత్తార్ గారు రాబోతున్నారు. నేను 12:30కు వస్తానన్నారు. డాక్టర్ సత్తార్ గారు, ఇట్లా ఎంతో మంది ఆహ్వానం వాట్సాప్ ద్వారా పంపిస్తే దాదాపు 100 సందేశాలు. కృష్ణమూర్తి గారు నా గురువు, కృష్ణమూర్తి గారు నాకు స్నేహితులు, కృష్ణమూర్తి గారు నాకు బంధువు, కృష్ణమూర్తి గారి తెలుగు పద్యాలు నేను విన్నాను, ఆయన ఉస్మానియా కాలేజీలో ఏర్పాటు చేసిన సభలకు హాజరయ్యాను, సాహితీ సదస్సు సభలకు హాజరయ్యాను అని సందేశాలు పంపించారు. అటువంటి మహానుభావుడి యొక్క జీవితంలో నేను సైతం అన్నట్లు ఆయనతో పరిచయం ఉన్నందుకు నేరమైన శిష్యరికం లేకపోయినా నేను హిస్టరీ స్టూడెంట్ని, ఆయన జువాలజీ స్టూడెంట్. అయితే తెలుగు భాష పైన నాకు అభిమానం రావడానికి కారకుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన ఈరోజు ఒక విద్యార్థులకి కవిత్వం పోటీ పెట్టాం, కవిత్వ రచన పఠన. ఆయన ఒక కవి, చాలా పద్యాలు రాశాడు, సంశోధనాత్మకమైన కవిత్వం రాశారు. తుంగభద్ర నది ఒడ్డున ఒక గోడ ఉంది, వరద రక్షణ గోడ. అది దాదాపు మామిడాలపాడు నుండి బంధురి నది వరకు ఉంటుంది. ఆ గోడ 1525 నుండి 27 మధ్య శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టినారంట. ఇది ఒక చోట కాదు. తుంగభద్ర నది ఎక్కడ మొదలవుతుందో అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎక్కడెక్కడ నది కోత ఉంటుందో, వరద తాకడికి గురి అవుతుందో అక్కడంతా ఉంటుంది. 2009 వరదాన్ని మేము అనుభవించాము. ఒక రాయి కూడా చెక్క చెదరలేదు. 2 అడుగులు 4 అడుగుల పొడవున్న రాయిలు. దాన్ని గురించి ఒక పరిశోధన పద్యాన్ని రాశారు ఆయన. దాన్ని శ్రీ ఆరుద్ర వాళ్ళందరూ మెచ్చుకున్నారు. అలాగే ఇంకొక పద్యం నాగరికత ఏమిటి నీ కథ, ఒలువలు కట్టక నగ్నత నాడో నేడో ఒలువలు కట్టి నగ్నత. ఇటువంటి పద్యాలు చాలా రాశారు. దురదృష్టం అవి ఏవి దొరకడం లేదంటున్నారు కుటుంబ సభ్యులు. మేము ఎవరు దాన్ని ప్రయత్నించలేదు ఆయన ఉన్నప్పుడు. అటువంటి ఒక అధ్యాపకుడిని, ఒక కవి పెద్ద జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి సహకరించిన వాళ్ళందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు ఎండి వెంకట సుబ్బయ్య గారు తెలుగు, ఈ ఇద్దరు తెలుగు వారోత్సవం అబ్దుల్ భాయ్ హాల్లో ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు, ఒక్కొక్కసారి భువన విజయం ఉంటే రాత్రి 8 వరకు ఈ దేశంలోని తెలుగు దిగ్గజాలందరినీ చూసాము, విన్నాం. రాష్ట్రంలోనే కాదు, దేశంలో బనారస్ హిందూ యూనివర్సిటీ నుండి వచ్చారు, మైసూరు, మద్రాసు, బొంబాయి, బెంగళూరు నుంచి అంతా వచ్చారు. వాళ్ళందరూ సందేశాలు ఇచ్చారు. ప్రతి సంవత్సరం భువన విజయం కవి సమ్మేళనం, విద్యార్థి కవి సమ్మేళనం ప్రతి సంవత్సరం. ఆ విద్యార్థి మేళనంలో పాల్గొన్న వారిలో ఒకరు కుర్రం సుధాకర్ రెడ్డి గారు, చాలా ప్రసిద్ధమైన పేరు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యదర్శి
రెండుసార్లు ఎంపీ అయినారు. ఆయన చెప్పారు, ఉస్మానియా కాలేజ్ తెలుగు భాషా సమితి కాకపోయి ఉంటే నేను ఇంత గొప్పవాడిని అయ్యేవాడిని కాదు అని. పోయిన నెల 7వ తారీఖు హైదరాబాద్లో కర్నూలు ఉస్మానియా కళాశాల విద్యార్థులు 25 మంది కలిసాము. ప్రతి ఒక్కరూ ఆనాటి విద్యార్థి ఉపాధ్యాయుల గురించి చెప్పుకున్నాం. వాళ్ళు అంత గొప్పవాళ్ళు ఎందుకు, ఎలా అయినారు? అబ్దుల్ హక్ గారు కర్నూలు మున్సిపల్ హై స్కూల్లో చదివి మద్రాసులో కాలేజీలో చేరడానికి రెసిడెన్సీ కాలేజీ పోతే అక్కడ క్లర్క్ దిస్ కాలేజ్ మెంట్ ఫర్ ప్రిన్సెస్ నాట్ ఫర్ బెగర్స్, గెట్ అవుట్, నో అప్లికేషన్ అన్నాడు. అక్కడి నుంచి మహమ్మదన్ కాలేజ్లో బిఏ చదివి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్కాలర్షిప్ ద్వారా చదివి పిహెచ్డి తీసుకొని ఆయన ఇండియాలో వచ్చి అదే కాలేజీలో రెసిడెన్సీ కాలేజీలో లెక్చరర్గా చేరి ప్రిన్సిపల్ అయ్యారు. మద్రాస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయినారు. నేను చదువుకున్న కాలేజీలో నేను పుట్టి పెరిగిన ఊళ్ళో ఒక కాలేజీ లేకుండా నేను బాధపడ్డాను అనే తపనతో ఏషియా ఖండమంతా తిరిగి వాళ్ళు వీళ్ళకు పట్టుకొని డొనేషన్లు అడిగి ఉస్మాన్ అలీ ఖాన్ నవాబు దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకొని ఆయన పేరు పెట్టి కాలేజ్ ఇక్కడ తెరిచారు, ఉస్మానియా కళాశాల. ఆ వ్యక్తి అక్కడ రిటైర్ అయిన వాళ్ళని